ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన పేరెంట్ కొడుకుని ఇలా అడుగుతున్నాడు. ఏరా ఏం చెప్పాడు మీ టీచర్ ఈరోజు? అవునా? ఆయనకి అంతకంటే ఏం రాదు ఇంకా. అంతేలే కానీ చేసుకో. ఏం మీ టీచర్కి ఇది కూడా చెప్పడం తెలియదా? అవునా? అని పిల్లల ముందు దయచేసి టీచర్ని తక్కువ చేస్తూ మాత్రం మాట్లాడకండి. సార్ దీనివల్ల మీకేం నష్టం సార్? టీచర్లకు మీరేమైనా సపోర్ట్ చేస్తున్నారు? నేను టీచర్లకు సపోర్ట్ చేయట్లా. మీ కొడుకు యొక్క క్యారెక్టర్ బిహేవియర్ని మీరు ఎలా డెవలప్ చేస్తున్నారనే విషయం గురించి నేను హైలైట్ చేస్తున్నా. మీరు ఎప్పుడైతే పిల్లల ముందు టీచర్ని తక్కువ చేస్తూ సింగులర్‌లో కానీ లేకుంటే వాడకూడని పదాలు వాడుతూ మీరు టీచర్ గురించి మాట్లాడతారో, ఆ పిల్లాడు రేపటి రోజున క్లాస్‌కెళ్ళిన తర్వాత మా నాన్న చెప్పేది రైటే, ఈయన ఇలాంటోడే అని చెప్పి ఆలోచించడం మొదలుపెడితే మీ పిల్లాడి జీవితంలో క్యారెక్టర్ అనేది డెవలప్ చేసుకోలేడు. దయచేసి పిల్లల ముందు మాత్రం టీచర్స్‌ని ఎప్పుడు నేను చాలా సందర్భాల్లో చాలా ఇళ్లల్లో నేను చూశాను కాబట్టి చాలామంది సెషన్స్‌కి వచ్చినప్పుడు పిల్లల్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే విషయాలు తెలుసు కాబట్టి అందుకే ఈ విషయం చెప్తున్నా. దయచేసి పేరెంట్స్ చేతులు జోడించి కోరుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో పిల్లల ముందు మాత్రం టీచర్‌ని తక్కువ చేస్తూ మాట్లాడకండి.